అందరికీ వందనాలు. ఈరోజు మనం ఒక విషయాన్ని ఆలోచించే ప్రయత్నం చేద్దాం. చాలామంది క్రైస్తవులు మహాదేవుడు యేసుక్రీస్తు వారనే చెప్తున్నారు. కానీ దేవుడు ఎవరని మహాదేవుడు అని చెప్పాడు? ఈరోజు మనం ఖచ్చితంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ముందుగా దేనిని బట్టి వాళ్ళు యేసుక్రీస్తు మహాదేవుడు అని అంటున్నారో దాన్ని చూడగలరు. ఇటుకు 2వ అధ్యాయం 14. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఇక్కడ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటున్నారు. నేనును నా ఇంటి వారు అంటే యెహోషువ ఉన్నాడు, అతని కుటుంబము ఉంది. అలాగే మహాదేవుడును మన రక్షకుడునైన అంటే మహాదేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు అని యేసుక్రీస్తు గురించి కూడా మాట్లాడుతున్నాం. మరి దీన్ని బట్టి చాలామంది క్రైస్తవులు మహాదేవుడు యేసుక్రీస్తు వారని అంటున్నారు. పౌలు గారు ఏ విషయాన్ని చెప్పాలి అనుకున్నా పాత నిబంధనను ఆధారం చేసుకుని చెప్పాలి. అందుకే పౌలు గారు మాట్లాడుతూ మోషేయు ప్రవక్తలు చెప్పినవి కాక మరి ఏమీ నేను బోధించలేదు, ఏమీ ప్రకటించలేదు అని చెప్పాడు. మరి పాత మోషే గారు కానివ్వండి, ప్రవక్తలే కానివ్వండి, మహాదేవుడని ఎవరిని గురించి రాశారో మనం ఈరోజు ఖచ్చితంగా చూద్దాం. కీర్తన 95. యెహోవా మహాదేవుడు. యెహోవా ఎవరంట? మహాదేవుడు అని కీర్తన గ్రంథం మనకు కనబడుతుంది. ఇదే సందర్భాన్ని మనం మరొక చోట కూడా చూడగలం. 77వ అధ్యాయం 13 వచ్చింది. కీర్తనలు 77:13. దేవ నీ మార్గము పరిశుద్ధమైనది, దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు? దేవుని వంటి మహాదేవుడు ఎక్కడనున్నాడు అని క్వశ్చన్ మార్క్ వేసి అడుగుతున్నాడు అంటే మహాదేవుడు అనే ఆయన ఇంకొకడు లేడు అని అర్థం. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21 వచ్చింది. దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు. ఇక్కడ మీ దేవుడైన యెహోవా మీ మధ్యనున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు అని యెహోవాను గురించి మోషే గారు చెప్తున్నాం. ఇదే గ్రంథం 10వ అధ్యాయం 17 వచ్చింది. అనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు, ఆయనే మహాదేవుడు. మోషే గారు నొక్కి చెబుతున్న మాట ఏంటంటే ఆయనే మహాదేవుడు. దీన్ని దాటుకొని పౌలు గారు యేసుక్రీస్తు మహాదేవుడు అని ఎలా రాయగలరు? పౌలు గారు రాసిన మాటను అర్థం చేసుకోలేక యేసుక్రీస్తును కూడా మహాదేవుడు అని చెబుతూ అనేకుల నరకానికి తీసుకొని పోతున్నారు. ఇంకా మనం చాలా సందర్భాలు చూడగలిగితే ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 8 వచ్చింది. ఆయన తమకు తెలియజేసినదేమనగా మేము యూదా ప్రదేశంలోనికి వెళ్ళితిమి, అక్కడ మహాదేవుని యొక్క మందిరం ఉన్నది. సొలొమోను గారు కట్టించిన బంగారు దేవాలయం అనేది యేసుక్రీస్తు వారికి కట్టించారా? యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవునికి కట్టించాడా అంటే యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవునికి సొలొమోను గారు బంగారు దేవాలయాన్ని కట్టించారు, అంటే యెహోవాకు కట్టించారు. అక్కడ మహాదేవుని మందిరం ఉన్నది. ఎవరి మందిరం అంటే మహాదేవుని మందిరం. ఆ మందిరం కావాలంటే దేవుని మందిరం. ఇదే మాట అతని కాలంలో చెప్పబడిన నెహెమియా గారు కూడా మహాదేవుడు అని ఎవరిని ఉద్దేశించి చెప్పాడో చూడగలిగితే నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. ఎజ్రా మహాదేవుడని యెహోవాను స్తుతింపగా. ఎజ్రా గారు ఎవరిని స్తుతించారు అంటే మహాదేవుడని యెహోవాను స్తుతింపగా. మోషే గారు ఆయనే మహాదేవుడు అంటున్నాడు, ఆయన భయంకరుడైన మహాదేవుడు అని చెబుతున్నాడు. ఇక్కడ నెహెమియా గ్రంథంలో ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా అంటున్నాడు. ఇంకా మనం 2 సందర్భాలను చూడగలిగితే యిర్మీయా గ్రంథం 32వ అధ్యాయం 17 వచ్చింది. సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడ శూరుడ మహాదేవ. ఇక్కడ యిర్మీయా గారు కూడా
సైన్యములకు అధిపతి యెహోవాను మాట్లాడుతూ ఆయన ఎవరు అంటే శూరుడు మాత్రమే కాదు మహాదేవ అని ఇర్మీయా గారు యెహోవాను గురించి మాట్లాడుతున్నారు. అలాగే దానియేలు గ్రంథంలో కూడా మనం చూడగలిగితే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని వెండిని బంగారమును పగలగొట్టగా తమరు చూతరే, ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. ఇదే దానియేలు గారు 28వ వచనం, అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందు ఉన్నాడు, ఆయన ముందు జరగబోయే సంగతిని రాజుకు తమకు తెలియజేశాడు. ఆయన ఎవరు అంటే మహాదేవుడు అని అంటున్నారు. మోషే గారే కానివ్వండి, ఎజ్రా గానే కానివ్వండి, నెహెమ్యా కానీ, ఇర్మీయా కానీ, దానియేలు కానీ వీళ్ళంతా మహాదేవుడు ఎవరని చెప్పారంటే యెహోవా అని చెప్పారు. గారు రాసిన ఒక్క సందర్భాన్ని అర్థం చేసుకోవటం చేతగాక, దాన్ని అర్థం చేసుకుని బోధించలేక యేసుక్రీస్తే మహాదేవుడు అని చెప్పి ఎంతోమంది నరకానికి తీసుకొని పోతున్నారు. కనుక యేసుక్రీస్తు వారు మహాదేవుడు కాదు అనడానికి మనకు పాత్రలో ఎన్నో ఆధారాలు కనబడుతున్నాయి. వాటిని ఆధారం చేసుకుని బోధించిందే అపోస్తల బోధ. అందుకే పౌలు గారు అపోస్తల కార్యాల్లో చెప్తారు, మోషేయు ప్రవక్తలు చెప్పినవి కాక ఏమీ వారికి బోధింపలేదు అంటారు.